ఓటు ఎన్నిస్తారు ఒక పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఏం మీకు వస్తారు? అదేంది ఏందో ఓటు వేయద్దు, మీ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారని మేమవుతున్నారేమో, గెలిచే మీ అని వాళ్ళు మీకు వస్తారు. అట్ట నూకేస్తారు. ఓటేసుకునే హక్కు అందరికి ఉంది కదా, ఓటేసే హక్కు ప్రతి ఒక్కరు. మరి ఓటేస్తుంటే ఎందుకు నూకేస్తారు? వాళ్ళకి అధికారం ఏముంది అంటే, మాజీ ఎమ్మెల్యే గారు ఉండి కిషన్ రెడ్డి గారు వాళ్ళ సపోర్టు ఒక కోటికి 10,000 వచ్చి 20,000 వచ్చి ఇళ్ళ పంచిండు. పట్టుకుంటే భయంతో ఉరికొచ్చి పడ్డారు వాళ్ళు. డబ్బులు పంచి రాలు ఒక్కొక్క ఓటు 10,000 5,000 పంచారు. టీఆర్ఎస్ పంచితే వాళ్ళు మేము గెలుస్తాం, మేము ఎందుకు మాదికి ఎందుకని వాళ్ళు మా మీదకి వస్తాం అంతే. ఎందుకంటే డబ్బులు పంచితే మరి పోలీసు వాళ్ళు డబ్బులు పంచనియారు కదా. పంచలేరు కానీ వాళ్ళు అందుబాటు నెలలు వాళ్ళు చూస్తారా? వాళ్ళు లేనప్పుడు పంచుకొని పోతారు. ఏ పార్టీ ఆయన ప్రజలు పంచిన? ఆయన టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు పంచిరా? కాంగ్రెస్ వాళ్ళు కూడా పంచిరాట పైసలు. కాంగ్రెస్ పంచి బాగా ఉంటున్నా అభిమానం సంఘాలు ఉన్నాయి మాకు ఒకటి ఉంది కాబట్టి కాంగ్రెస్ వంచలే ఒక ఓటు వంచలే ఒకటి చేయలేదు. వాళ్ళు పంచారు పొద్దు ఇప్పుడు కూడా వస్తారు ఇళ్ళలో. ఇప్పుడు వచ్చి పోయి పట్టుకుని పోతే దొరకలేదు. వాళ్ళు అక్కడ పోయి వస్తారు. మా సార్ రావాలి, మాకు పనులు కావాలని చెప్పి మేము చెప్పించుకుంటున్నాం. వాళ్ళేమో ఓర్సలేరు, అట్లా ఓర్వక చేస్తున్నారు అంతా. అట్లా డబ్బులు వంచడం న్యాయమా ఇది? అట్లా ఉంది వాళ్ళ రుబాబు, వాళ్ళ దౌర్జన్యము బాగాలేయాలది. అట్లా పోలీసు వాళ్ళు ఉన్నది అంతా మంచిగా సక్రమంగా చేయాలని ఎలక్షన్, అట్లా గోళలు ఎందుకు అవుతాయి? రెండు దిక్కులో నడుస్తారు వాళ్ళు, కానీ పట్టు వాళ్ళు లేనప్పుడు చేస్తారు అంతా వ్యవహారం అంతా. మేమేమో ఓట్లేసాం బయటకు వచ్చినాం, వాళ్ళేమో ఇలా తిరుగుతారు. అది దౌర్జన్యం. నువ్వు చూసినావా పైసలు పంచుతావే? చూసినావా? చూసినాం, మేము చూసినాం. మరి మీరు పట్టుకోలేదా? మేము ఏం చేయగలుగుతాం? వాళ్ళకి సపోర్ట్ ఉందిగా, అధికార పార్టీ నుంచి వచ్చే సపోర్ట్ ఉంది కదా, అందు గురించి ఏం చేయలేకపోతున్నాం. మబ్బులు 4 గంటల దాకా మెలిక ఉన్నాం. వాళ్ళ గురించి పైసలు పంచితే పట్టుకుందామని దొరికినా ఎవరైనా పైసలు దొరికినాయా? లేదు, తప్పించుకోరాలు. ఎట్లా నడిచినా ఇప్పుడు శ్రీమంత్ అయితే కంపల్సరీ చైర్మన్ కి రావాలి. అప్పుడు కేసీఆర్ ఉండి ఏం చేయలేదు, ఎవరికి లేని వాళ్ళకి గరీబులకు ఇల్లు లేదు, ఏమి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాకనే రోడ్లు అయినాయి, మోరీలు అయినాయి, గవర్నమెంట్ ఇండ్లు ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు అయినాయి. మేము చిన్నప్పుడు కూడా ఇందిరమ్మవే, అప్పుడు కూడా ఇప్పుడు చేయకూడదు. గెలవాలి, మేము మెజార్టీలో రావాలని మేము అనుకుంటున్నాం కూడా, ఖచ్చితంగా గెలిపించుకుంటామని. మరి ఎందుకు గోళ ఎందుకు పోలీసు వాళ్ళు నూకేస్తారు? అక్కడ మేము పోవద్దని అంటున్నారు. మేము ఎందుకు పోవద్దు? మీరు కన్ఫ్యూజన్ చేస్తున్నారు ఓట్లని. కింద మీద ఎందుకు చేస్తున్నారు? కింద మీద చేస్తే బూతులు మళ్ళీ మార్చవలసి వస్తుంది, మళ్ళీ ఓట్లు మళ్ళీ పెట్టవలసి వస్తుంది. అంతే. మేము ఎవరం పోతలేం, పోకుండా కానీ పో అంటే ఇక్కడ వెళ్ళిపోతాం. వాళ్ళు అయితే మొత్తం అలానే ఉంటున్నారు. మరి దొంగోట్లు లేపించే తెలియదు, ఏం తెలియదు. మేము వేస్తాం దొంగతనంగా, మాకు అవసరం లేదు కూడా. మేము బజాబాద్ కొట్లాడుతున్నాం, కాంగ్రెస్ని గెలిపించుకుంటాము. మేము మాదేమో మా సత్తా కూడా మేము చూపిస్తాం. ఇంకా అంతే. టీఆర్ఎస్ వాళ్ళు మంచిగా చేసారు అంటారు. టీఆర్ఎస్ వచ్చి ఏం చేసి చెప్పమను? కేసీఆర్ వచ్చి ఏం చేసిండు? ఎంపీఎల్ వచ్చి ఏం చేసిండు? ఒక్కసారి వచ్చి చెప్పమను. ఒక్క ఆడపిల్లకు ఒక ఇల్లు ఇచ్చిండ చెప్పమను. గరీబులు ఎంత మందిరా? నేను గలికి నేను చూపిస్తా, రమ్మను. ఎమ్మెల్యే వస్తారా, సీఎం వస్తారా, కేసీఆర్ రమ్మను, కేటీఆర్ రమ్మను, నేను చూపిస్తా. కాంగ్రెస్ వచ్చినాక నన్ను అయినాయి. ఇన్నేళ్ళు ఏం చేసిండు? 15 సంవత్సరాలు వేలిండు. ఏది లేని గరీబ్ వాళ్ళకి ఆడవాళ్ళకి ఇండ్లు ఏడున్నాయి? మేము కిరాయి ఇళ్ళ బతుకుతున్నాం. 6,000 7,000 కిరాయి కూలి పని చేసుకుంటాం. మాకు ఇల్లు అయ్యాలి ఇప్పటి వరకు. మరి నిన్నే గెలిపించుకున్నాం కదా. టీఆర్ఎస్ రావాలని గెలిపించాం. ఏది మా మెజార్టీ? ఏది మా మెజార్టీ? లేదు, మాకు ఓటు లేదు, ₹1 లేదు, మాకు ఏమి లేవు. ఒక ఆడపిల్ల ఎంత ఇబ్బందులు పడుతుందో మాకు తెలుసు, మేము ఎంత నష్టపోతున్నామో మాకెరక. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మాకు ఓటు అనేది వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, సన్నబియ్యం వస్తున్నాయి, ప్రతిదీ అమలు అయినాయి. కరెంటు బిల్లు కానీ ఏది కానీ అన్ని ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినాకనే, ఈ సీఎం అయినాకనే మాకు అన్నిటికీ అన్ని వచ్చినాయి. ఇప్పుడు కూడా గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ కొంతమందికి వస్తాయి. మాకు జాగాలు లేవు, ఇండ్లు లేవు, మేము కిరాయిల నుండి బతుకుతున్నాం కాబట్టి గెలిపించుకోవాలని మా తాపత్రం ఎక్కువ ఉంది. మేము చేస్తాం, దీనికోసం పోరాడతాం. మాకు ఇప్పుడు కాదు, మా తాతల నుంచి మా నాయన కూడా చేయకూడతాయి కాబట్టి మేము ఇంత కంపల్సరీ గెలిపించుకుంటాము, గెలిపించుకొని తీరుతాం. శ్రీమంత్ రావాలని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. టీఆర్ఎస్ గెలుస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. అక్కడ టీఆర్ఎస్ రాదు నేనే చెప్తున్నా. టీఆర్ఎస్ రాని అని కూడా, టీఆర్ఎస్ రాదు. అక్క ఆవేదన ఎట్లుందో చాలా ఉంది ఆవేదన. లేననికి ఏముంది? రమ్మని గల్లికి ఇల్లు, ఏ ఆడపిల్లకి ఇల్లు ఉన్నాయి? ఓ ఆడపిల్ల ఇల్లు భర్త చచ్చిపోతే ఇల్లు లేదు, కిరాయిల నుండి బతకాలి. నువ్వు ఇచ్చినావా? 15 సంవత్సరాలు చేసినావు, ఏమి ఇచ్చినావు? ఓ ఇల్లు ఇచ్చినావా? లేకపోతే ఏమి ఇచ్చినావు? నువ్వు ఏం చేసిపోయినావు? ఏం చేయలే. ఇంటికి నీళ్ళు తెచ్చినావు, డబల్ బెడ్రూమ్ ఇచ్చినావు అంటారు. డబల్ బెడ్రూమ్లు ఇప్పుడు ఎవరికి రాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చినాక రోడ్లు వచ్చినాయి. నీళ్ళు మాత్రమే ఈ కాంగ్రెస్ వచ్చినాక ఒక్కొక్క ఇంటికి నల్లలు వచ్చినాయి. ఇంత ముందుకు వాటరే లేకుండే, ఇప్పుడు కరెంటు ఫ్రీ అయింది, ప్రతిదీ ఫ్రీ అయింది. ఏ ప్రభుత్వం బాగుందంటారు మీరు? మా కాంగ్రెస్ బాగుంది. కాంగ్రెస్ జమానా నుంచి కాంగ్రెస్, ఇప్పుడు కూడా కాంగ్రెస్.
కొత్త మధ్యలో వచ్చే కొత్త పార్టీలు ఏమొస్తాయి? ఏం చేయలేరు. చేయకూడదు కావాలి. ఇందిరమ్మ గెలవాలి అంతవరకే.